ఓం నమో భగవతే శ్రీరమణాయ. 16వ ప్రకరణము ప్రాశ్చాత్యులు. ఇందులో మొదటివారు హంఫ్రీస్. శ్రీ రమణ భగవాన్ను దర్శించిన పాశ్చాత్య భక్తులలో హంఫ్రీస్ మొదటివాడని చెప్పవచ్చు. భగవాన్ను దర్శించే నాటికి అతని వయస్సు 21 సంవత్సరాలు. చిన్నతనం నుండి ఆధ్యాత్మిక చింతన ఉండడం వల్ల అప్పటికే ఆయనకు కొన్ని గుప్త విద్యలు తెలుసు. సిద్ధుల గురించి ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. భారతదేశంలో పోలీస్ శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా అతడు నియమింపబడి 1911 జనవరిలో బొంబాయి వచ్చాడు. అక్కడికి రాగానే అనారోగ్యం వల్ల 2 నెలలు హాస్పిటల్లో ఉండి తరువాత ట్రైనింగ్కు వెల్లూరు వెళ్లాడు. అక్కడ ఆయనకు తెలుగు చెప్పడానికి సర్వేపల్లి నరసింహయ్య తెలుగు పండితుడు మున్షీగా నియమింపబడ్డాడు. ఆ మున్షీ రమణ భక్తుడు శ్రీ కావ్యకంఠ గణపతి ముని శిష్యుడు అయిన ప్రణవానంద స్వామి. హంఫ్రీస్ తెలుగు భాష నేర్చుకోవడానికి బదులు మున్షీని ఆధ్యాత్మిక సంబంధమైన గుప్త విషయాలను గురించి, మహాత్ముల గురించి ప్రశ్నించేవాడు. ఇటువంటి విషయాలు ఒక పాశ్చాత్యునితో చెప్పడానికి ఇష్టపడక మున్షీ తనకు తెలియదని చెప్పేవాడు. ఒకనాడు ఉదయాన మున్షీ హంఫ్రీసు ఇంటికి వెళ్ళినప్పుడు హంఫ్రీసు మున్షీతో, మున్షీ, నిన్న మీరు మహాత్ముల నెరుగునంటిరే. ఈరోజు ఉదయం నిద్రలేవడానికి ముందు మీ గురువుగారిని చూశాను. వారు నా పక్కనే కూర్చున్నారు, కాని వారు చెప్పింది నాకు అర్థం కాలేదు అన్నాడు. అంతేకాక బొంబాయిలో నేను కలుసుకున్న మొదటి వ్యక్తి మీరే అన్నాడు. ఆ మాటలకు మున్షీ ఆశ్చర్యపోయాడు. నేను గుంతకల్ దాటి ఎప్పుడూ ప్రయాణం చేయలేదే, బొంబాయిలో నన్నెలా చూశారు అని తిరిగి ప్రశ్నించాడు. అది విని హంఫ్రీస్, బొంబాయి హాస్పిటల్లో తీవ్ర జ్వరంతో ఉన్నప్పుడు బాధ ఉపశమనం కోసం నా మనసును వెల్లూరు వైపు మళ్లించాను. సూక్ష్మ శరీరంతో పయనించి వెల్లూరులో మిమ్మల్ని చూశానన్నాడు. ఆ మాటలకు మున్షీ ఆశ్చర్యపడ్డాడు. అయినా అతన్ని పరీక్షిద్దామని శ్రీ గణపతి ముని ఫోటోతో పాటు మరికొందరి మహాత్ముల ఫోటోలు కలిపి హంఫ్రీస్ ముందు పెట్టాడు. అప్పుడు హంఫ్రీస్ ఆ ఫోటోలలో నుండి గణపతి ముని ఫోటో తీసి, వీరే కదా మీ గురువుగారు, చెప్పండన్నాడు. దానికి మున్షీ దిగ్భ్రాంతి చెంది ఒప్పుకొనక తప్పలేదు. ఒకరోజు మున్షీ పాఠాలు చెప్పడానికి వచ్చాడు. హంఫ్రీస్ ఒక తెల్ల కాగితం మీద ఒక కొండ గుహ, దాని ద్వారం ముందు కౌపీనం ధరించిన ఒక మహర్షి, ఒక గుహ ముందు జల ప్రవాహం ప్రవహిస్తున్న దృశ్యం గీశాడు. ఆ దృశ్యాన్ని గత రాత్రి స్వప్నంలో చూసినట్లు చెప్పి వారెవరై ఉంటారు అని అడిగాడు. వెంటనే మున్షీకి విరూపాక్ష గుహ, శ్రీ రమణ మహర్షి స్ఫురించారు. హంఫ్రీస్కు శ్రీ రమణల గురించి వివరించి చెప్పారు. అలా భగవాన్ గురించి హంఫ్రీస్ మొదటిసారిగా తెలుసుకున్నాడు. ఒకరోజు హంఫ్రీస్, మున్షీ గణపతి మునులతో కలిసి తిరువణామలై వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మహర్షిని అందరూ దర్శించారు. గణపతి ముని చెప్పినట్లుగా హంఫ్రీస్ మౌనంగా కూర్చుని ఉన్న భగవాన్ కళ్లలోకి దృష్టి నిలిపాడు. ఆ క్షణంలో వర్ణింపలాని మధురానుభూతి పొందాడు. మహర్షి దేహం దేవాలయమని, కేవలం ఈశ్వరుని ఉనికి అని, అందులో నుండి పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడని గ్రహించాడు. ఆధ్యాత్మిక పరంగా కొన్ని ప్రశ్నలు అడిగాడు. భగవాన్ చూపిన ఆదరణ, ప్రేమ చూసి తన జీవితం ధన్యమైనట్లు భావించాడు. ఆ ప్రథమ దర్శనం తరువాత కొంతకాలంలో మహర్షి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు కల హంఫ్రీస్ రెండోసారి వెల్లూరు నుండి 50 మైళ్ల దూరంలో ఉన్న తిరువణామలై ఎండలో మోటారు సైకిల్ పైన వెళ్లి మహర్షిని దర్శించాడు. భగవాన్ ఎంతో ఆప్యాయంగా గౌరవించి వ్యక్తిగత విషయాల గురించి అడిగాడు. హంఫ్రీస్ త్వరలోనే భగవాన్ని 3వసారి దర్శించాడు. 1911లో తన రమణ దర్శనానుభవాల్ని, శ్రీవారి ఉపదేశాలను, వారితో తన సంభాషణలను ఎప్పటికప్పుడు ఇంగ్లండులో ఉన్న తన స్నేహితురాలికి వ్రాసేవాడు. ఆమె ఆ వృత్తాంతాలను వ్యాసరూపంలో వ్రాసి ఇంటర్నేషనల్ సైకిక్ గెజెట్ అన్న పత్రికలో ప్రకటించేది. ఆ వ్యాసాలు పాశ్చాత్యులనందరినో శ్రీ రమణ భక్తులను చేశాయి. హంఫ్రీస్ కూడా శ్రీ రమణ మహర్షి జీవితం, బోధనలు, గ్లింప్సెస్ ఆఫ్ లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే గ్రంథాన్ని రాశాడు. ఆ విధంగా పాశ్చాత్య దేశాలకు భగవాన్ శ్రీ రమణుల గురించి తెలియజేసిన మొదటి వ్యక్తి కూడా హంఫ్రీసే. కొన్ని సంవత్సరముల పిదప తన ఉద్యోగమునకు రాజీనామా ఇచ్చి రోమన్ క్యాథలిక్ మఠమునందు ఒక సన్యాసిగా చేరినాడు. పిన్న వయసులోనే శ్రీ భగవానులచే ఆకర్షింపబడిన భాగ్యశాలి హంఫ్రీస్.
రెండవ వారు పాల్ బ్రంటన్. ఇతడు లండన్లో ఫోరం అనే పత్రికకు గ్రంథ విమర్శకుడు. ఇతని నిజనామము రాఫెల్ హార్ట్స్. గ్రంథకర్తగా పాల్ బ్రంటన్ నామాన్ని ఉపయోగిస్తాడు. ఇతడు ఆంగ్లదేశస్థుడైన యూదు జాతీయుడు, గొప్ప తత్వవేత్త, రచయిత. 1930లో భారతదేశం పర్యటించాడు. తనకు గల ఆధ్యాత్మిక సందేహాలను తొలగించుకోవడం కోసం అనేక మంది సిద్ధపురుషులను, యోగులను, తాంత్రికులను, పీఠాధిపతులను దర్శించాడు. అయినా తృప్తి కలగలేదు. చివరకు ఒక జగద్గురు కామకోటి పీఠాధిపతుల ప్రేరణతో తిరువణ్ణామలైలో ఉన్న శ్రీరమణుల దర్శనార్థం శ్రీ రమణాశ్రమానికి వచ్చాడు. శ్రీ మహర్షి ఉన్న హాలులోకి ప్రవేశించాడు. ఒక బొమ్మ మాదిరి నిశ్చలంగా సోఫాపై పడుకుని కిటికీ నుండి అనంత ఆకాశంలోకి చూస్తున్న మహర్షిని చూశాడు. వారి ముందు పళ్ళు పెట్టి నమస్కరించి వచ్చి కూర్చుని ఆ నిశ్చల విగ్రహం వంక ఏకాగ్రంగా చూశాడు. భక్తులందరూ హాలులో నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. మహర్షి ఆయన రాకను గమనించినట్లు లేదు. కదలక మెదలక శిలాకృతిలోనే ఉన్నారు. ఇట్టిది అని చెప్పరాని ఒక దివ్య ఆకర్షణ బ్రంటన్ వశీకరించుకుంది. ఆయనలోని సర్వ సందేహాలు, సంశయాలు మొదలంటా మాయమయ్యాయి. మనస్సు శాంతిసాగరంలో మునిగిపోయింది. మహర్షిని ప్రశ్నించాలని తయారు చేసుకున్న ప్రశ్నలన్నీ అదృశ్యమయ్యాయి. ఏ వృత్తులు లేకుండా చిత్రంగా మనస్సు నిశ్చలమైంది. ఇదంతా మహర్షి అనుగ్రహమేనని ఆనందపరవశుడయ్యాడు. అలా మహర్షి ప్రథమ దర్శనమే బ్రంటన్ను ఆకర్షించింది. భగవాన్ 2 గంటల తరువాత కన్నులు హాలువైపు తిప్పి బ్రంటన్ను చూశారు. కాని ఆయన భగవాన్ను అప్పుడు ఏమీ ప్రశ్నించలేదు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక భగవాన్ ఒంటరిగా ఉన్న సమయం చూసి బ్రంటన్ భగవాన్ను సమీపించి తనకు గల ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. ఈ గ్రంథ 4వ ప్రకరణము సంభాషణలలో వివరించబడ్డాయి. భగవానుల నిజస్వరూపం గ్రహించిన బ్రంటన్ శ్రీ భగవానులనే గురుదేవులుగా నిర్ణయించుకున్నాడు. తన పర్యటన అనుభవాలను ఎస్సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా, గుప్త భారత విద్యాన్వేషణము అనే గ్రంథంలో వివరిస్తూ శ్రీరమణులను అతి మనోహరమైన శైలిలో వర్ణించి పాశ్చాత్య లోకానికి విస్తరింపచేశాడు. ఆ గ్రంథ పఠనమే ఎందరో పాశ్చాత్య తత్వవేత్తలను శ్రీరమణ భగవానుల దర్శనానికి తెప్పించింది. శ్రీరమణ భగవానుల అనుగ్రహం పొందిన ధన్యజీవి పాల్ బ్రంటన్. 3వ వారు ఆర్థర్ ఆస్బరన్, సుప్రసిద్ధ రమణ భక్తుడు. భగవాను రమణుల గురించి ఆయన అభిప్రాయం: శ్రీరమణులు కేవలం స్వచ్ఛమైన జ్ఞాన మార్గాన్ని బోధించారు. సందేహం లేదు. అయితే ఈ మార్గంలో కర్మ, భక్తి మార్గాలు ఇమిడే ఉన్నాయి. ఇదే శ్రీరమణుని ప్రత్యేకత. శ్రీరమణులు సర్వమత సంప్రదాయాలను, దివ్య క్షేత్రాల ప్రభావాన్ని అంగీకరించారు. శ్రీరమణుల బోధ సర్వవ్యాపకమైంది, విశ్వజనీనమైంది. సర్వమత ఆధ్యాత్మిక సత్యాలను అంగీకరిస్తూనే వీటన్నిటికీ ఆధారమైన మూల సత్యాన్ని లోకాలకు ఎత్తి చూపారు. ఒకసారి ఆయన భగవాను పెద్ద సైజు త్రివర్ణ చిత్రం మద్రాసుకు తీసుకెళ్తూ ఆ ఫోటోను భగవానుకి చూపి సెలవు అడిగాడు. భగవాను ఆ చిత్రాన్ని తమ చేతిలోకి తీసుకుని సంతోషంగా చూసి తిరిగి ఇస్తూ, మీరు భగవాన్ను మీతో తీసుకువెళ్తున్నారు అన్నాడు. మరోసారి భగవాన్ ఒక షూ హారన్ తమ దివ్య హస్తాలతో ఆయనకిచ్చారు. 1922 మే నెలలో అమ్మ అలగమ్మకు భగవాను మోక్షానుగ్రహం ప్రసాదించిన సంఘటనపై ఒక వ్యాసం రాశాడు. ఇంకా భగవాన్ గురించి శ్రీరమణ మహర్షి బోధలు, వారి వాక్యాలతో పునర్ముద్రణ పేరు భక్తుల సందేహాలు, భగవాన్ సమాధానాలు అన్న గ్రంథం రాశాడు. దీన్ని చదివి కర్నల్ శ్రీ ఎన్.ఎస్. మూర్తి, నాస్తికుడు, శ్రీ భగవాను భక్తుడయ్యాడు. ఇవిగాక ఆంగ్లంలో పెక్కు గ్రంథాలు రాశాడు. ఆ రచనలు అనేకులను ఉత్తేజపరిచి రమణ భక్తులుగా చేస్తున్నాయి. రమణానుగ్రహాన్ని పొందిన ఆర్థర్ ఆస్బరన్ 1970 మే 16వ తేదీన భగవానులలో ఐక్యమయ్యారు. 4వ వారు మేజరు ఏ.డబ్ల్యూ. చాడ్విక్, ఓబిఈ. ఇతడు ఇంగ్లాండు దేశస్థుడు. సైన్య దళాధిపతి అనగా మేజర్గా పనిచేస్తూ రక్తపాతాన్ని చూడలేక శాంతి కొరకు తప్పించి తత్వాన్వేషి అయ్యాడు.
ఆ సమయంలోనే పాల్ బ్రంటన్ రాసిన గుప్త భరతాన్వేషణము గ్రంథాన్ని చూడడం జరిగింది. శ్రీరమణుల చరిత్ర తెలుసుకుని వెంటనే వారిని తన గురుదేవులుగా నిర్ణయించుకున్నాడు. స్వజనాన్ని స్వదేశాన్ని వదిలి 1939 నవంబర్ 1వ తారీఖున అరుణాచలం వచ్చి స్వామిని దర్శించాడు. భగవాన్ కూడా ఎంతో పరిచయస్తుడితో మాట్లాడుతున్నట్లు ఎన్నో విషయాలు అతనితో ముచ్చటించారు. స్వామి పట్ల అతనికి అపారమైన భక్తి కుదిరింది. వారి పాదాలకే అంకితమైపోయాడు. తనకు వచ్చే పింఛను కూడా వేద పాఠశాల నిర్వహణకు, ఈ మాతృభూతేశ్వర ఆలయంలోని శ్రీచక్ర పూజకు ఖర్చు పెట్టేవాడు. గిరికి స్వామికి భేదమా అని స్వామి హాలులో ఉంటారు కనుక నిత్యమూ హాలుకే ప్రదక్షిణలు చేసేవాడు. స్వామి సన్నిధిలో ఉండాలనే ఉద్దేశంతో ఆశ్రమ ఆవరణలోనే కుటీరాన్ని కట్టుకుని వానప్రస్థాన్ని గడిపాడు. చాడ్విక్ మితభాషి, ప్రసన్న గంభీరుడు. రమణ భక్తులందరూ చాడ్విక్ని సాధు అరుణాచల అని ప్రేమగా పిలిచేవారు. ఒక రోజున శ్రీరమణులు తమకు చాడ్విక్కు ఉన్న జన్మాంతర అనుబంధ రహస్యాన్ని భక్తులకు వెల్లడి చేశారు. చాడ్విక్ పూర్వం మనతో కలిసి ఉన్నారు. అసలు అతడు మనలోనివాడే. అతనికి పాశ్చాత్య దేశాలలో పుట్టాలనే వాంఛ ఉండేది. అలాగే పుట్టి తిరిగి మనలను కలుసుకున్నాడు. చాడ్విక్ మాతృభూతేశ్వర కుంభాభిషేక సమయంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో భగవాన్ పక్కనే ఉండి అతి శ్రద్ధగా పాల్గొన్నాడు. ఆయన శ్రద్ధా భక్తులను చూసి ఆయననే భగవాన్ నిర్యాణానంతరం శ్రీచక్ర పూజకై ఆశ్రమాధికారులు నియమించారు. ఒక పాశ్చాత్యుడు ఒక హిందూ దేవాలయంలో పూజ చేయుట ఎంత ఆశ్చర్యకరమైన విషయం! శ్రీరమణాశ్రమంలో జాతి మత భేదాలు లేవనుటకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఆలయ నిర్మాణము, శ్రీచక్ర ప్రతిష్టాపన చూసి చాడ్విక్ భగవాన్ జీవిత చరిత్రలో ఇది అపూర్వమైనదే కాక అసాధారణమైనది కూడా. ఒక మహాజ్ఞాని ఒక దేవాలయాన్ని, శ్రీచక్రాన్ని లోకానికి ప్రసాదించడంలోని ఆంతర్యం నా బోటివానికి తెలియదు, కానీ అది ఒక మహాశక్తి కేంద్రమని మాత్రం చెప్పగలను అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 1962లో చాడ్విక్ అనారోగ్య కారణాల వల్ల వేలూరు ఆసుపత్రిలో మరణించి భగవాన్లో ఐక్యమయ్యాడు. ఆశ్రమాధికారులు ఆ అమృత కళేభరాన్ని తెచ్చి ఆశ్రమ ఆవరణలో సమాధి చేశారు. పాశ్చాత్యుడైనను మేజరు A.W. చాడ్విక్, ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ ఎంతటి ధన్యుడో కదా. 5వ వారు ఎస్ కోహెన్. జన్మతః ఇరాక్ దేశస్థుడు, యూదుల జాతికి చెందినవాడు. ఇతని పూర్తి పేరు సులేమాన్ శామ్యూయల్ కోహెన్. వృత్తిరీత్యా గణకుడు అనగా అకౌంటెంట్. చిన్నతనంలోనే భారతదేశం వచ్చి స్థిరపడిపోయాడు. జీవిత రహస్యాన్ని, పరమావధిని భారతదేశంలోనే కనుగొనవచ్చని భావించాడు. బొంబాయిలో కొంతకాలం ఏదో ఒక వృత్తిని అవలంబించి తర్వాత మద్రాసులో దివ్య జ్ఞాన సంఘంలో చేరి ధ్యాన అధ్యయన సేవా కార్యక్రమాలు చేపట్టాడు. అక్కడ 5 సంవత్సరాల పాటు ఉండి ఉన్నత స్థితిని, శక్తులను పొందలేకపోతేనని గ్రహించి తను తిరిగి బొంబాయికి చేరుకున్నాడు. 1936లో శ్రీ రమణ భగవాన్ వల్ల ప్రభావితుడై రమణాశ్రమంలో 14 రోజులు ఉండాలని వచ్చి 14 సంవత్సరాలు అనగా 1936 నుండి మహర్షి మహానిర్యాణం వరకు అనగా 1950 వరకు ఉండిపోయాడు. శ్రీ రమణ సాహిత్యానికి వీరు చేసిన సేవ ప్రశంసనీయం. వీరు రచించిన గ్రంథాలు గురు రమణ, శేషరమణ స్మృతులు, సంభాషణలపై సమాలోచన, సత్యస్వరూపంపై 40 పద్యములు, శ్రీమద్భాగవతము, అద్వైత సాధన. రమణలచే ప్రభావితులైనను చాలామంది ఇతరుల వలె వీరు కూడా రమణ మహర్షి జీవిత కాలంలో కాక తదనంతరం వారిని గురించి రాశాడు. వ్యక్తిగతంగా కోహెన్ ఎంతో సరదాగానూ ఆత్మీయంగానూ ఉండేవాడు. నిరాడంబరుడు, నిండైన మనిషి, కుశాగ్ర బుద్ధి. అతని చతురోక్తులు, చిలిపి చేష్టలు అందరినీ ఆకట్టుకునేవి. సాధకులకు, ముఖ్యంగా పిన్నలకు వారి సహాయం ఎంతో లాభకరంగానూ ఆచరణ సాధ్యంగానూ ఉండేవి. కోహెన్ 1980లో మరణించారు. వారి మరణం రమణ భక్తులకు, సాధకులకు తీర్చలేని లోటు. వారి భౌతిక దేహం శ్రీ రమణ ఆశ్రమంలో మేజర్ చాడ్విక్ సమాధి పక్కన సమాధి చేశారు. 6వ వారు శ్రీమతి లూసీ కార్నెల్సన్. ఈమె సుప్రసిద్ధ పశ్చిమ జర్మన్ రచయిత్రి. శ్రీరమణ భగవానుల రచనలను జర్మన్ భాషలోకి అనువదించిన పుణ్యాత్మురాలు. తన రచనలను సరిచేసుకోవడానికి తమిళం నేర్చుకుని
అరుణాచలం వచ్చి భక్తుల సహాయంతో ఆ అనువాదాలను సరిచేసుకుంది. ఆమె అంటుంది, మహర్షి నన్నెలా వశీకరించారో వివరించడం సాధ్యం కాదు. మహర్షి శక్తి గుప్తమైంది. మహర్షిని అరుణాచలేశ్వరుడు ఎలా లోగొన్నాడో అదేవిధంగా మహర్షి భక్తులను లోగొంటారు. ఆమె శ్రీ భగవానులను జీవించి ఉండగా దర్శించలేదు. అయినప్పటికీ భగవాన్ ఆమె రచనలను జర్మనీలో కూడా ప్రచారం కావించుకొనుటకు ఎక్కడో జర్మనీలో ఉన్న ఆమెను ఆకర్షించి వ్రాయించుకున్నారు. ఏమి అద్భుతము శ్రీ రమణలీల! శ్రీ భగవానులచే ఆకర్షింపబడుటకు ఆమె చేసుకున్న పూర్వజన్మ సుకృతమెట్టిదో కదా. పాశ్చాత్య భక్తులలో ప్రముఖులైన కొద్ది మంది మాత్రమే పైన పేర్కొనడం జరిగింది. వారి జీవిత విశేషాలు కూడా అవసరం మేరకు మాత్రమే సూచించబడ్డాయి. 16వ ప్రకరణము సమాప్తము. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ. మహర్షి శక్తి గుప్తమైంది. మహర్షిని అరుణాచలేశ్వరుడు ఎలా లోగొన్నాడో అదేవిధంగా మహర్షి భక్తులను లోగొంటారు. ఆమె శ్రీ భగవానులను జీవించి ఉండగా దర్శించలేదు. అయినప్పటికీ భగవాన్ ఆమె రచనలను జర్మనీలో కూడా ప్రచారం కావించుకొనుటకు ఎక్కడో జర్మనీలో ఉన్న ఆమెను ఆకర్షించి వ్రాయించుకున్నారు. ఏమి అద్భుతము శ్రీ రమణలీల! శ్రీ భగవానులచే ఆకర్షింపబడుటకు ఆమె చేసుకున్న పూర్వజన్మ సుకృతమెట్టిదో కదా. పాశ్చాత్య భక్తులలో ప్రముఖులైన కొద్ది మంది మాత్రమే పైన పేర్కొనడం జరిగింది. వారి జీవిత విశేషాలు కూడా అవసరం మేరకు మాత్రమే సూచించబడ్డాయి. 16వ ప్రకరణము సమాప్తము. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.